హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. మనం యాదాద్రిగుట్ట నుంచి 40 నిమిషాల్లో బస్ దిగాక భువనగిరి స్వర్ణగిరి టెంపుల్ ఎలా ఉందో, ఏం చేసామో, ఏం చూసామో చూస్తున్నారా? ఆటో ఎక్కేసాక ఆటోలో నుండి చూస్తున్నారు కదా, రోడ్స్ కూడా ఇంకా కన్స్ట్రక్ట్ చేయలేదు. 100 రోజులు మాత్రమే అయింది ఈ గుడి ఓపెన్ చేసి. సో ఎంట్రన్స్ ఇలా ఉంటుంది ఆటో దిగాక. ఇక్కడైతే ఏం ఫుడ్ ఉండవండి, మీరు ఫుడ్ తీసుకెళ్తేనే బెటర్. ఇక్కడ ఏమి అవైలబుల్గా ఏమి ఉండవు. సో ఇది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఎంత పెద్ద గేటో. ఇలా ఎంటర్ అయిపోయాము. లోపల వచ్చాక ఇక్కడ స్లిప్పర్స్ పెట్టుకుంటాం. గుడి కొంచెం బై వాక్ చేయాలి, కొంచెం దూరము. చూస్తున్నారు కదా, ఈ వెంకటేశ్వర స్వామి పాదాలు ఎంట్రన్స్లో ఇలా పెట్టారు స్టెప్స్ ఎక్కే ముందు. సో స్టెప్స్ ఎక్కేద్దాం పదండి. సో స్టెప్స్ ఎక్కాం, తక్కువే ఎక్కువేం కాదు. ఇలా పైకి వచ్చేసాము స్టెప్స్ ఎక్కేసాక. సో చూస్తున్నారు కదా, ఇది వ్యూ, అవుట్ సైడ్ వ్యూ. మన వెంకటేశ్వర స్వామికి ఫోన్ అలౌ లేదు, లోపల అలౌ చేయరు. మరి ఇక్కడ ఫోన్ లాకర్స్ ఉన్నాయి, లాకర్స్లో పెడేద్దాం. ఈచ్ ఫోన్ 5 రూపీస్ తీసుకుంటున్నారు. ఎన్ని ఫోన్స్ పెడితే అన్ని 5 రూపీస్ అన్నమాట. మొత్తం వ్యూ తీసాను, చూసేయండి. మళ్ళీ దర్శనం అయిపోయాక కలుద్దాం. సో దర్శనం అయిపోయింది. ఆంజనేయ స్వామిని పెద్ద విగ్రహం పెట్టారు ఇక్కడ. సో విగ్రహం దగ్గర చూసేయండి ఆంజనేయ స్వామి ఎలా ఉన్నారో, దర్శనం చేసుకోండి. పక్కన గంట పెట్టారు, పెద్ద గంట. సో అందరూ గంట కొట్టడానికి ట్రై చేస్తున్నారు. చూస్తున్నారు కదా, ఫన్నీగా అనిపించింది ఇక్కడ. సో ఎంజాయ్ ద వీడియో, లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. సో అలానే ఇంకో అట్రాక్షన్ ఏంటంటే, 4 గోపురాల మధ్యన విష్ణుమూర్తి పడుకొని ఉంటారు. సో మొత్తం చూసేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సో చూస్తున్నారు కదా, విష్ణుమూర్తి పడుకున్నారు. ఈ వాటర్లో కాయిన్స్ కూడా వేస్తున్నారు చాలామంది నమ్మకంతో. సో పైన కింద చూడడానికి జనాలు ఎలా ఉన్నారో చూస్తున్నారు కదా, చాలా బాగుంది. సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. నైట్ టైం అయితే బాగుంటుంది, ఇంకా లైటింగ్స్ అవి ఉంటాయి కాబట్టి. ఆఫ్టర్నూన్ టైం కొంచెం ఇలా ఉంటుంది, ఎండగా ఉండడం వల్ల కొంచెం అలా కనిపిస్తుంది. సో చూసేయండి. సో ఇది దర్శనం అయిపోయాక కిందకి వచ్చేసాము. సో ఇది అవుట్ సైడ్ వ్యూ అన్నమాట కిందన. సో ఇందాక ఎలా అయితే వెళ్ళామో అదే మళ్ళీ. సో చూసేయండి. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలానే ఆటోస్ కూడా అవైలబుల్గా ఉంటాయి. దర్శనం అయిపోయాక ఇంటికి వెళ్ళిపోయిన వాళ్ళు 20 రూపీస్ మళ్ళీ అక్కడ దింపేస్తారు కాంప్లెక్స్ దగ్గర. సో ఈజీగా ఇంటికి మళ్ళీ వెళ్ళిపోవచ్చు. సో నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలా